ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ నుండి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి 2 రకాల జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసిన వితిన్ 10 సెకండ్స్కే మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తుంది. ఆ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత డైరెక్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా మీరు సెలెక్ట్ అయితే 2 రౌండ్స్లోనే ఫస్ట్ అసెస్మెంట్, సెకండ్ ఇంటర్వ్యూ, ఈ 2 మీరు క్లియర్ చేస్తే అమెజాన్ కంపెనీలో జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమెజాన్ నుండి ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్ 1 అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే బిల్డ్ త్రూ అండర్స్టాండింగ్ డేటా కలెక్షన్ అండ్ అనోటేషన్ గైడ్లైన్స్ బేస్ చేసుకొని వేరియస్ అనోటేషన్ టూల్స్ మీద మనం వర్క్ చేయాలి. లైక్ టెస్ట్ డేస్లా కావచ్చు, కేటగిరీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనోటేషన్ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత మనం డేటా జనరేట్ చేయడము, కలెక్షన్ చేయడము, క్వాలిటీ అష్యూరెన్స్ టాస్క్ని వెరిఫై చేయడం, ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. ఎంఎల్ డేటా అసోసియేట్ L3 అండ్ టీమ్ మేనేజర్ TMs డెలివర్ టు ఈ యొక్క హై క్వాలిటీ డేటా అనోటేషన్ మనము ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా ఎవ్రీ కంపెనీ మనకి ఆ జాబ్ రోల్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మనం వర్క్ ఏం చేయాలి దాన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన నార్మల్గా మీరు ఫియర్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు జాబ్ తెచ్చుకోండి, దాని తర్వాత ఆ పర్టికులర్ రోల్కి మీరు ఏం వర్క్ చేయాలనేది కూడా వాళ్ళు నేర్పిస్తారనమాట మనకి. సో తర్వాత వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. సో ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్యాషన్ ఫర్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్, హ్యూమన్ లాంగ్వేజ్ టెక్నాలజీ అండ్ AI మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.